మన ముక్కెప్పుడు మన కళ్ళ ముందే ఉన్నా ఎందుకు కనిపించదో తెలుసా? మనకు రెండు కళ్ళు ఉంటాయి కాబట్టి మన బ్రెయిన్ రెండు కళ్ళ నుంచి వచ్చే విజువల్స్ ని కంబైన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ మధ్యలో ఎప్పుడూ ఉండే కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ అయిన ముక్కును అవసరం లేని సమాచారంగా భావించి బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఇగ్నోర్ చేస్తుంది. దీన్నే సెలెక్టివ్ అటెన్షన్ అంటారు. కానీ ఒక కంటిని మూసి చూసినప్పుడు ఈ కంబైనింగ్ ప్రాసెస్ మారుతుంది. అప్పుడు బ్రెయిన్ ముక్కును ఇగ్నోర్ చేయలేకపోతుంది. అందుకే అప్పుడు కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే కళ్ళు చూసేది కాదు, బ్రెయిన్ చూపించేదే మనం చూస్తాం. ఓకే, సెకండ్ అండి. మీరు ఇది గమనించారా? మనకు జరిగిన మంచి విషయాల కంటే చెడు విషయాలే ఎక్కువగా గుర్తుంటాయి. దానికి కారణం మన బ్రెయిన్ లోని నెగిటివిటీ బయాస్. ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు మన బాడీలో కార్టిజాల్ మరియు అడ్రినలిన్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. అవి బ్రెయిన్ కి ఒక సిగ్నల్ పంపిస్తాయి, ఇది డేంజరస్, దీన్ని స్ట్రాంగ్ గా గుర్తుంచుకో అని. అందుకే చేదు జ్ఞాపకాలను మన బ్రెయిన్ లాకర్ లో పెట్టిన బంగారంలా చాలా సేఫ్ గా దాచుకుంటుంది. కానీ హ్యాపీ మూమెంట్స్ ని మాత్రం గ్యాలరీలో పడేసిన ఫోటో లాగా అంతగా పట్టించుకోదు. ఎవరెవరు అక్కడి నుంచి? ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, ఆవలింత అనేది కేవలం నిద్రకు మాత్రమే సంకేతం కాదు. మన బ్రెయిన్ అలసిపోయినప్పుడు లేదా కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు దాన్ని మళ్ళీ అలర్ట్ మోడ్ లోకి తీసుకురావడానికి ఆవలింత ఒక నేచురల్ రీసెట్ లాగా పనిచేస్తుంది. ఆవలింత తీసుకునేటప్పుడు శ్వాస లోతుగా తీసుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా మెరుగై బ్రెయిన్ యాక్టివిటీ కొంచెం పెరుగుతుంది. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఎవరో ఒకరు ఆవలింత తీసుకుంటే మనకు రావటం. ఇది మన బ్రెయిన్ లో ఉన్న మిర్రర్ న్యూరాన్ల వల్ల జరుగుతుంది. ఇవి ఎదుటి వాళ్ళ యాక్షన్స్ ని మనతో తెలియకుండానే ఇమిటేట్ చేయిస్తాయి. అందుకే మనకు ఆవలింత వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ వీడియో చూస్తూ మీకు కూడా ఆవలింత వచ్చిందా?